ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్ మా బాగున్నా. మీ లైఫ్ సిచ్యువేషన్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఇంతలోకి రాకముందైనా వచ్చినాకైనా? అంటే నాకు చిన్నప్పుడే మ్యారేజ్, చదువుకునే ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ అయినాక మంచిగా ఒక ఏదైనా జాబ్ చేసుకొని ఏదైనా ఎక్కువ చదువుదాము అనుకునే సిచ్యువేషన్లోనే పిల్లలు. సో ఇక ఆట అంతా నేను చాలా అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను వెనక్కి తిరిగి చూసుకుంటే చిన్న చిన్న హ్యాపీనెస్లన్నీ మిస్ అయినా. సో తొందరగా మ్యారేజ్, పిల్లలు, వాళ్ళని చూసుకోవడం, ఫస్ట్ ట్విన్స్, వాళ్ళు ఇద్దరిని చూసుకొని వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేలోగా మళ్ళీ చిన్న అమ్మాయి. సో ఇట్లనే అయిపోయింది లైఫ్ అంతా. ఏం హ్యాపీనెస్ అని అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే పెళ్ళి ఎందుకు తొందరగా చేసుకున్నాను, లైక్ ఇప్పటి నుంచి కొంచెం దూరంగా వెళ్దాము అన్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? నాకు ఫస్ట్ అసలు పెళ్ళి అంటే దానికి మీనింగ్ తెలియదు అప్పుడు. అవును, 15 ఇయర్స్కే కదా. తెలీదు. ఎందుకు పెళ్ళి పెళ్ళి అంటున్నారు, నేను చదువుకోవాలి కదా అన్నట్టుగా ఉండేది నాకు మైండ్లో. నాకు చదువు అన్నా సింగింగ్ అన్నా బాగా పిచ్చి చిన్నప్పటి నుంచి. అసలు ఆ పిచ్చి ఎందుకు వచ్చింది, ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది నాకు అసలు? ఆ పిచ్చి ఎందుకు వచ్చింది అంటే, నాకు ఫస్ట్ అంటే మా నాన్ననే పాడుతుండే ఇంట్లో. ఓకే, ఇంట్లో భాగవతాలు, ఇట్లా కథలు చెప్తుండే కదా, బుర్ర కథలు. అవును. సో అట్లాంటి టైంలో వింటుండేది ఆ పాటలు, మా నాన్న ఇంట్లో పాడటము. మా అమ్మ కూడా అప్పుడప్పుడు పాడుతుండే. ఇట్లా మా అక్క అన్నయ్య వాళ్ళు కూడా పాడుతుండేది అన్నట్టు చిన్నప్పటి నుంచి. కాకపోతే వాళ్ళేం సింగర్స్ అవ్వలేదు, యూట్యూబ్ వరకు రాలే. సో అట్లా వింటుంటే ఇంకా మా నాన్న పాడినవి ఎక్కువ నాకు మైండ్కి టచ్ అయిపోయినాయి. ఇక ఊరికే పడుకునే ముందు పాడించుకోవడము, వినుకుంటా నిద్రపోవడం. అట్లా నాకు వినాలనిపించినప్పుడల్లా మా నాన్న ఫ్రీగా ఉంటే పక్కన కూర్చొని పాడమని మళ్ళీ పాడిపించుకున్నాడు. అట్లా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అట్లా బయట ఎక్కడ ఏ పాట వచ్చినా కానీ నా మైండ్ అంతా అక్కడ, నా చుట్టూ 10 మంది ఉన్నా సరే నా మైండ్ అక్కడనే ఉంటుండే. అట్లా అనమాట, అంత పిచ్చి. ఇక ఇంకా అక్కడ మ్యాటర్ వదిలేసారు. తర్వాత ఏమనిపించింది వెనక్కి తిరిగి చూసుకున్నాక? నాకు అనిపిస్తుండే వెనక్కి తిరిగి చూసుకున్నాక, అరే ఏంది నా లైఫ్, అసలు ఏంది, ఏమైపోయింది, ఇంతేనా లైఫ్ అంటే, ఇంతేనా, ఇంకా నేను చాలా అనుకున్నా అవన్నీ ఏం చేయలేకపోయినా అన్నట్టుగా బాధ అనిపిస్తుంది. ఓకే, సో మీది నల్గొండనాక? నల్గొండ డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు యాదగిరి, అక్కడ నుంచి ఇక్కడ వరకు జర్నీ ఎలా సాగింది మరి? ఇక జరిగింది అలా అలా. అంటే అన్నీ మంచి హ్యాపీగానే ఏం లేదు, అన్నీ ఒడిదొడుకులు, బాధలు, కష్టాలు అవి దాటుకుంటూనే జర్నీ చేస్తున్నా ఇప్పుడు కూడా స్టిల్. ఓకే, సో మీరెంతమంది? మేము నాకు అక్క, అన్నయ్య, చెల్లి, తమ్ముడు, మధ్యలో నేను. మా హస్బెండ్ తరపున ఆయనకి 2 అన్నయ్యలు, మా వారు 3 అనమాట. ఓకే, సో మీ హస్బెండ్ సైడ్ నుంచి సపోర్ట్ వస్తుంది అక్క? అంటే ఇప్పుడు ఏ హౌస్ వైఫ్నైనా కానీ హస్బెండ్ అనేది బయటికి వెళ్ళడానికి యాక్సెప్ట్ చెయ్యరు. చేయకపోవడం పక్కన పెడితే యూట్యూబ్ ఇలా వెళ్ళాలి అండ్ ఏ టైమ్స్ అయినా రికార్డ్స్ ఉండవచ్చు. రికార్డింగ్ అనేది ఈ టైం అని ఆ టైం అనేది ఎప్పుడు ఉండదు. సో అవన్నీ యాక్సెప్ట్ చేస్తారా మరి? అంటే మా వారికి అతనికి తెలుసు ఫస్ట్ నుంచే నాకు సింగింగ్ అంటే ఇష్టం అని. మా వారు ఎట్లా అంటే, నా మెచ్యూరీ ఫంక్షన్లో చూశాడు నన్ను. మా మేనబావనే కానీ అంతకుముందు తెలియదు నాకు. సో ఫంక్షన్లో నన్ను చూసిన తర్వాత ఆయన కూడా ఇక అప్పటికి, ఆయనది కూడా చిన్న ఏజే మ్యారేజ్ అప్పటికి. సో ఆయనకి కూడా సంబంధాలు వస్తున్నాయంట అప్పటికి. వస్తుంటే నేను ఇక మరదల్ని చేసుకుంటా, నాకు మరదలు అంటే ఇష్టము, నేను ఆమెనే చేసుకుంటా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఫస్ట్ ఆయన చూడంగానే ఇక ఒక విధంగా అదే అనుకోవాలి. సో నాకు మ్యారేజ్ అయినాక చెప్పిండు, నేను అంటే అప్పట్లో బాగా మూవీస్ చూస్తుండే ఆయన, నేను నిన్ను ప్రేమిస్తున్నా ఇవన్నీ మాట్లాడుతుండే, అంటే మేమిద్దరం ఉన్నప్పుడు. సో బాగా అలాంటి జోకులు వేస్తుండే అనమాట. సో
సో ఆ జోక్ అని కాకుండా నిజంగా కూడా అతనికి అంటే అంత ఇష్టం ఉంటుండే. సో మధ్యలో కొంచెం చేంజెస్ వచ్చినాయి. ఓకే. కొంత బయట వాళ్ళు చెప్పడం వల్ల కొన్ని చెప్పుడు మాటలు విని అట్లా కొంచెం చేంజెస్ వచ్చినాయి అనమాట. సో అంతకు ముందైతే చాలా ఇష్టపడి చేసుకున్నాడు. నేను ఆ అమ్మాయినే చేసుకుంటా, వేరే ఎవరిని చేసుకోనని అలా ఇంట్లో వాళ్ళని ఒప్పియడము. సో అట్లా నాది హడావుడిగా అయిపోయింది మ్యారేజ్. సో చేంజెస్ వచ్చాక ఇప్పుడు అలానే ఉన్నారా? లేకపోతే ఇప్పుడు కూడా వద్దు అనేది ఏమన్నా చెప్తున్నారా? అట్లా ఏం లేదు. ఆయనకి ఇక తెలుసు, నేను మ్యారేజ్ అప్పుడే చెప్పిన నాకు ఇట్లా పాటలంటే ఇష్టం. అంటే మధ్యలో చేంజ్ అయ్యారు అన్నారు కదా, చెప్పడం మాట. చదువుకుంటా చేంజెస్ అంటే ఆయనకు కొన్ని కొన్ని విషయాలల్లో కొంచెం అట్లా చేస్తుండే జరా. ఇప్పుడు ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కదా? ఏం లేవండి, సింగింగ్ పరంగా ఏం ఉండదు. ఎందుకు అంటే నేను యాక్చువల్గా నైట్ టైం రికార్డింగ్స్కి వెళ్ళాను అసలు. ఇప్పుడు కొన్ని కొన్ని వస్తాయి అట్లా టైమింగ్స్, నైట్ కూడా రావాలి అన్నట్టుగా నేను వెళ్ళాను. స్టార్టింగ్ ఒకసారి బతుకమ్మ సీజన్ అది. సో అప్పుడు బాగా నేను కొత్త రైటర్ని, కొత్త సింగర్ని, ఒక 5 years బ్యాక్. సో అట్లా నాకు చాలా కొంతమంది ఇక్కడ వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ పాడించుకునేవాళ్ళు. అంటే నైట్ టైము మాకు ఫ్రీ టైం ఉంటుంది, మాకు స్టూడియో కూడా టైమింగ్ అప్పుడే ఇచ్చిర్రు అని చెప్పేసి అంటే నేను వెళ్ళాలా వద్దా అనుకున్నా, క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నా. సో ఆ టైంలో వాళ్ళు నాకు మళ్ళీ తెలిసిన స్టూడియో నుంచి కాల్ చేయించారు వాళ్ళు. అక్కడ నీకు తెలిసిన దగ్గరనే చేపిస్తాము, అటే రండి మేడం, మాకు అర్జెంటు, మళ్ళీ మేము షూట్ చేసుకోవాలి, అట్లా ఇట్లా మీరే పాడాలి, మీరే రాసారు కదా, మీరే పాడితే బాగుంటుంది అన్నట్టుగా. అంటే నేను ఇక సరేలే అన్నట్టుగా తెలిసిన వాళ్ళ స్టూడియోనే కాబట్టి మా బాబుని తీసుకొని వెళ్ళి ఒక 2 hours అలా పాడేసి వస్తే మళ్ళీ వాళ్ళు దించి వెళ్ళారు ఇంటి దగ్గర. సో అట్లా. కానీ ఇక మళ్ళీ నెక్స్ట్ నైట్ రికార్డింగ్స్ అంటే వెళ్ళాను అసలు. క్యాన్సిల్ చేసుకుంటా కానీ వెళ్ళాను. ఓకే. ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అక్క మీకు? ఫస్ట్ పాట ఏంటి, వచ్చిన పేమెంట్? ఫస్ట్ పాట నేను ఇందాక పాడాను కదా, లవ్ ఫీల్, దానికే పేమెంట్ అదే. అసలు యాక్చువల్గా ఇవ్వరంట పేమెంట్ ఫస్ట్. నేను కూడా అడగలేదు వాళ్ళని. సో ఎందుకంటే నాకు అడగాలా వద్దా అవన్నీ తెలియదు కదా. సో నార్మల్గా పాడించిన తర్వాత వాళ్ళే ఉండి లేదమ్మా ఇంత దూరం వచ్చి పాడినరు కదా, పైగా ఆడపిల్లగా అక్కడి నుంచి వచ్చి పాడినా కాబట్టి సరే ఖర్చుల కన్నా అయితే కదా ఉండనివ్వండి అని ఒక 1000 ఇచ్చారు అప్పుడు. ఓకే. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు మరి 1000 ఇచ్చినప్పుడు? నాకు ఫస్ట్ సంపాదన అది 1000 500 అనేది కాదు ఇంపార్టెంట్. సో ఫస్ట్ పాడినందుకు నాకు అమౌంట్ కూడా వచ్చినాయి, ఫస్ట్ సాంగ్ సక్సెస్ అయింది, పాడగలిగిన. అది రిలీజ్ అయితే ఎట్లుంటుందో ఏమో కానీ ఆ మూమెంట్ అలా అనిపించింది నాకు. రిలీజ్ అయినాక ఎట్లుంటుందో ఏమో కానీ ఇప్పుడైతే నాకు డబ్బులు ఇచ్చిర్రు, పాడిన బాగా పాడిన, తొందరగా పాడేసిన. వాళ్ళే పరిశాన్ అయ్యారు, నువ్వు ఫస్ట్ కొత్త సింగర్ కదా బాగా తొందరగా పాడేసినావు. అంటే నార్మల్గా పాడడం వేరు, మనం ట్రాక్ పైన పాడడం వేరు కదా. అవును. సో అట్లా తొందరగా పాడేసినావు అని చెప్పేసి ఖర్చు లేకుండా. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత వరకు అమౌంట్ వస్తుంది అంటారు? పే ఎంత చేస్తున్నారు సాంగ్కి? ఇప్పుడు నేను ఇక సిచ్యువేషన్ బట్టి తీసుకుంటా. కొంతమంది నేను అడిగినంత ఇచ్చేస్తారు, ఎందుకంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే సాంగ్స్ ఎట్లా ఏంటి దాని గురించి అంతా తెలిసిన వాళ్ళైతే అడిగినంత ఇచ్చేస్తారు. కొంతమంది రిక్వెస్ట్ చేస్తుంటారు, మేడం అది కొత్త ఛానల్ కొంచెం చూసి తీసుకోండి అట్లా ఇట్లా అని. ఇక నేను అనుకుంటా సరే అందరిని చూడాలి కదా, అంతా ఒక్క మాట మీదనే ఉంటే అవ్వదు. సో కొంతమంది చూసుకొని తీసుకోవాలి ఇక వాళ్ళన్నంత అన్నట్టుగా. నేను ఒకటి చెప్తా, మీరు ఇంత అంటారు కదా నాకు ఇంతనన్నా ఇవ్వండి, అంత మరీ అంతకి తక్కువ అంటే ఇక నాకు కూడా వేస్ట్ కదా అన్నట్టుగా నేను వాళ్ళకి కూడా చెప్పుకుంటా. వాళ్ళు అర్థం చేసుకొని ఎంతో అంతో కొంచెం తక్కువ ఇచ్చేస్తారు అంతే.